బయట సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. రీసెంట్గా జరిగిన బస్ ఇన్సిడెంట్, అందులో 42 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దగ్గరగా 25 మెంబర్స్ అయితే చనిపోయారు. సో వాళ్ళల్లో మన నెల్లూరుకి చెందిన ఒక ఫ్యామిలీ అయితే చనిపోయారు. ఇన్సిడెంట్స్ మొత్తం అయిపోయాక బస్సును అయితే పక్కకు తీస్తున్నారు జేసీపీతో. సో ఆ క్రమంలో జేసీపీ కూడా బోల్తా పడి కింద పడిపోయింది. అంటే అక్కడ డ్రైవర్కి థ్యాంక్ గాడ్ ఏం కాలేదు, జస్ట్ చిన్న దెబ్బలు అయితే తగిలాయి. బస్సులో వెళ్ళినా సేఫ్ కాదు, కారులో వెళ్ళినా సేఫ్ కాదు, బైక్ మీద వెళ్ళినా సేఫ్ కాదు, సరే అని చెప్పి ఏరోప్లేన్ వెళ్ళినా సేఫ్ కాదు, ట్రైన్ వెళ్ళినా సేఫ్ కాదు, అలాన్నీ కాదు అని చెప్పి ఇంట్లో ఉన్నా సేఫ్ కాదు. సో ఎక్కడ ఉన్నా కూడా సేఫ్ కాదు. అంటే మన టైం వస్తే ఖచ్చితంగా జరగాల్సింది జరిగిద్ది, మనం ఆపినా అది ఆగదు. సో డెస్టినీ అనేది ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసి ఉంటాడు, దాన్ని మనం చెరపలేము, దాన్ని మార్చలేము. సో ఉన్నంతకాలం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, హ్యాపీగా పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. 2025లో ఇన్ని ఘోరాలు మనం ఎప్పుడు చూడనన్ని ఘోరాలు జరిగాయి ఈ ఇయర్లో. ఇంకా ఇలాంటివి జరగకూడదు ఇక నుంచి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. జై శ్రీరామ్.